కైరోలో గాజా కాల్పుల విరమణపై చర్చలు చేపట్టిన హమాస్. భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్. రూపాయి విలువ పతనం, ప్రధానిపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్. తమిళనాడు ఘోర బస్సు ప్రమాదం, 6 మృతి, 28 మంది గాయాలు. కొత్త లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిన కేంద్రం. ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న బుల్డోజర్ కూల్చివేతలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. గాజాలో కాల్పుల విరమణ ఉల్లంఘనపై చర్చలు జరిపేందుకు హమాస్ నాయకుడు ఖలీల్ అల్ హయ్యా నేతృత్వంలోని బృందం ఈజిప్టు రాజధాని కైరో చేరుకుంది. ఈ మేరకు హమాస్ ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు జనరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధిపతి హసన్ రషద్తో సమావేశమైంది. ఈ చర్చలు కాల్పుల విరమణ ఒప్పందం పరిణామాలు, గాజాలో సాధారణ పరిస్థితి, ఒప్పందం 2వ దశ స్వభావం గురించి మరిన్ని వివరాలను అందించకుండా చర్చించాయని ఆ బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతినిధి బృందంలో హమాస్ లీడర్షిప్ కౌన్సిల్ అధిపతి ముహమ్మద్ దర్విష్, కౌన్సిల్ సభ్యులు ఖలీద్ మొషాల్, ఖలీల్ అల్ హయ్యా, నిజార్ అవదల్లా, జహీర్ జబారిన్, పొలిటికల్ బ్యూరో సభ్యుడు గాజీ అహ్మద్ ఉన్నారు. ఒప్పందం మొదటి దశను అమలు చేయడానికి ప్రతినిధి బృందం తన నిబద్ధతను పునరుద్ఘాటించిందని, అయితే ఇజ్రాయెల్ ద్వారా కొనసాగుతున్న ఉల్లంఘనలు ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించిందని హమాస్ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి హాని కలిగించే ఏకపక్ష చర్యలను నివారించడానికి, వాటిని ఆపడానికి, తక్షణ చర్య తీసుకోవడానికి మధ్యవర్తుల పర్యవేక్షణలో స్పష్టమైన యంత్రాంగం ఉండాలని హమాస్ కోరింది. గాజాలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రకారం కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ దళాలు 342 మంది పాలస్తీనియన్లను చంపి వందలాది మందిని గాయపరిచాయి. మిగిలిన బందీల మృతదేహాలను స్వీకరించే వరకు ఒప్పందం 2వ దశపై చర్చలు ప్రారంభించబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజా అంతటా భారీ విధ్వంసం కారణంగా ఆ మృతదేహాలను తిరిగి పొందడానికి సమయం పడుతుందని హమాస్ పదే పదే చెబుతుంది. 2వ దశలో ఆశించిన చర్యల్లో గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని మోహరించడం ఒకటి. ఈ ఆలోచనను ఇటీవల యుఎన్ భద్రతా మండలి ఆమోదించిన యుఎస్ ముసాయిదా తీర్మానంలో చేర్చారు. కాగా శనివారం ఇజ్రాయెల్ సైన్యం 17 మంది హమాస్ యోధులను చంపి అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. వారు రఫాకు తూర్పున ఉన్న సొరంగం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది. అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ కింద పసుపు రేఖ ఏర్పాట్లలో భాగంగా ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికీ ఆక్రమించిన ప్రాంతాల్లో రఫా ఉంది. ఈజిప్టుకు చెందిన కైరో న్యూస్ ఛానల్ నివేదిక ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. వివిధ కీలక తీర్పులలో భాగమైన జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే అంతేకాదు, తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 6 దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ బృందం హాజరవడం విశేషం. కాగా జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో నియమితులైన జస్టిస్ కాంత్ దాదాపు 15 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. సుప్రీంకోర్టులో తన సుదీర్ఘ పదవీ కాలంలో ఆయన అనేక ముఖ్యమైన కీలక తీర్పులు ఇచ్చారు. హర్యానాలోని హిస్సార్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ రోహతక్లోని మహర్షి దయానంద యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1984లో హిస్సార్లోని జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000లో హర్యానాకు అతిపిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్ అయ్యారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన ఆయన 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై
ఇటీవల రాష్ట్రపతి సూచనతో సహా కీలక తీర్పుల్లో భాగమయ్యారు. వలస రాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా ఆయన ఒకరు. ప్రభుత్వ సమీక్ష జరిగే వరకు దాని కింద కొత్త కేసులను నమోదు చేయకూడదని ఆదేశించారు. అంతేకాదు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి వీలుగా బీహార్ ఓటర్ల జాబితా నుండి తొలగించిన 65 లక్షల మంది పేర్ల పూర్తి వివరాలను బహిరంగపరచాలని ఆయన ఎన్నికల సంఘానికి ఆదేశించడం తెలిసిందే. ఇక 1967 అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ తీర్పును కొట్టివేసిన 7 న్యాయమూర్తుల ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఈ తీర్పు ఆ సంస్థ మైనార్టీ హోదాను పునఃపరిశీలించడానికి మార్గం సుగమమైంది. కీలకమైన పెగాసస్ స్పైవేర్ కేసును ఆయన విచారించారు. ఇలా పలు కీలక తీర్పులలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు మీడియాతో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు సహా దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో పెండింగ్ను తగ్గించడం తన ప్రధాన బాధ్యత అని అన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని ఘాటుగా విమర్శించింది. ఈ సందర్భంగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంది. దీనిలో ఆయన యూపీఏ పాలనను ఎగతాళి చేశారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 89.46 వద్ద ప్రారంభమైంది. తరువాత 89.17కి పెరిగింది. ఇది మునుపటి ముగింపు కంటే 49 పైసలు పెరిగింది. స్థానిక, ప్రపంచ ఈక్విటీలలో విస్తృతమైన అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య సంబంధిత అనిశ్చితుల మధ్య దేశీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు భారీ డిమాండ్ కారణంగా శుక్రవారం అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 98 పైసలు పడిపోయి 89.66 జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి స్వేచ్ఛగా తన పతనాన్ని కొనసాగిస్తోంది. ఇది ఇప్పుడు డాలర్కు 90 రూపాయలను దాటబోతోంది అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ కేంద్రంపై ఎక్స్లో విమర్శలు చేశారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నిరంతరం పతనం అవుతూనే ఉంది. ఇప్పుడు అది 90 రూపాయల కనిష్ట స్థాయిని దాటి వేగంగా పతనమవుతుంది. జూలై 2013లో తాను చెప్పింది ప్రధానమంత్రికి గుర్తుందా అని కాంగ్రెస్ నాయకుడు ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో మోడీ మాట్లాడుతూ రూపాయి ఎంత వేగంగా పడిపోతుందో చూడండి. కొన్నిసార్లు ఢిల్లీలో రూపాయికి ప్రభుత్వానికి మధ్య పోటీ జరుగుతున్నట్లు అనిపిస్తోంది. వారి గౌరవం వేగంగా క్షీణిస్తోంది అని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ అన్నారు. కాగా ఈ 3 ఏళ్లలో రూపాయి అత్యంత దారుణంగా పతనమైంది. దేశీయ కరెన్సీ శుక్రవారం 98 పైసలు తగ్గి చివరకు అమెరికన్ కరెన్సీతో పోలిస్తే 89.66 వద్ద స్థిరపడింది. 2022 ఫిబ్రవరి 24న డాలర్తో పోలిస్తే 99 పైసలు తగ్గి ఒక్క రోజులో అతిపెద్ద పతనం నమోదైంది. తమిళనాడులోని తెనకాసి జిల్లాలో ఈరోజు పెను విషాదం సంభవించింది. 2 ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 6 మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదురై నుండి సెంకొట్టైకు వెళ్తున్న ప్రైవేటు బస్సు తెన్కాసి నుండి కోవిల్పట్టి వైపు వెళుతున్న మరొక బస్సును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. మదురై నుండి సెంకొట్టోకు వెళ్తున్న కీసర్ బస్సు నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఒక సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. కీసర బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు అని అధికారులు తెలిపారు. గాయపడిన 28 మంది ప్రయాణికులు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంఘటనా స్థలంలో ఉన్న వైద్యాధికారులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఖాతాలను పరిశీలిస్తున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెన్కాసిలో జరిగిన బస్సు ప్రమాదంలో 6 మరణించిన విషాద వార్త విని నేను చాలా బాధపడ్డాను. వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి నాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ను ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధిత వ్యక్తులను తగిన నాణ్యమైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించాను. మృతులకు నా ప్రగాఢ సానుభూతిని, వారి కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని సీఎం స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్లను కేంద్రం అమల్లోకి తెచ్చింది. అందులో వేతనాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్ ఉన్నాయి. నవంబర్ 21 నుంచి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. దీంతో
ఇప్పటి వరకు అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసినట్లయింది. ఈ సంస్కరణ భారతదేశ కార్మిక చట్టాన్ని ఆధునీకరించడానికి, వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి, కార్మిక హక్కులను కాపాడటానికి విస్తృత ప్రయత్నంలో భాగమని కేంద్రం చెబుతుంది. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి రావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత కార్మికుల సంక్షేమం దృష్ట్యా తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలని కొనియాడారు. ఈ చట్టాలు చాలా సమగ్రంగా పురోగామి దిశలో ఉన్నట్లు వివరించారు. కార్మికులకు చాలా ప్రయోజనాలు అందిస్తున్నాయని అన్నారు. కాగా కొత్త లేబర్ కోడ్స్పై కార్మిక సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచాయి. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ నెల 26న పోరుకు సిద్ధమయ్యాయి. మరోవంక శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్లపై 10 ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో మోదీ సర్కార్ కాస్త వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఆస్తుల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. బరేలీలో ఐ లవ్ మొహమ్మద్ ప్రచారానికి పిలుపునిచ్చిన స్థానిక ఇమాం, ఇత్తిహాదే మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ఖాన్ సన్నిహితుడు మహమ్మద్ ఆరిఫ్ ఆస్తులపై కొరడా జుడిపించింది. ఈ మేరకు బరేలీ డెవలప్మెంట్ అథారిటీ పిలిభిత్ బైపాస్లోని ఆయన 2 అంతస్తుల వాణిజ్య సముదాయాన్ని కూల్చివేసింది. నవంబర్ 22న భారీ పోలీసు రక్షణలో బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ సందర్భంగా 2 డజన్లకు పైగా దుకాణాలు, ఒక షోరూంను నేలమట్టం చేశారు. 16 శాశ్వత దుకాణాలతో కూడిన ఈ నిర్మాణం ప్రభుత్వ భూమిలో ఆక్రమణ అని నోటీసులు ముందే అందించామని బీడీఏ అధికారులు వాదించారు. బుల్డోజర్లు లోపలికి వెళ్లే ముందు దుకాణాలు ఖాళీ చేయడానికి వ్యాపారులకు స్వల్ప సమయం మాత్రమే ఇచ్చారు. డజన్ల కొద్దీ దుకాణదారులు, ప్రధానంగా ముస్లింలు, తమ దుకాణాలు శిథిలావస్థకు చేరుకోవడంతో బాగా నిరాశకు లోనయ్యారు. మేము దీన్ని జీవితాంతం పొదుపు చేసిన డబ్బుతో నిర్మించాము, వారు దీనిని చట్టవిరుద్ధం అంటారు. కానీ ఆరిఫ్పై మౌలానా తాకిర్ రజాకు సన్నిహితంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని అందరికీ తెలుసని తన ఎలక్ట్రానిక్స్ దుకాణాన్ని కూలిపోయిన ఒక అద్దెదారు వాపోయారు. మరో వ్యాపారి బుల్డోజర్ కూల్చివేతను ప్రశ్నించాడు. బుల్డోజర్ కేవలం ముస్లిం ఆస్తులపై మాత్రమే ఎందుకు నడుస్తుంది? సమీపంలోని హిందూ ఆక్రమణలు దశాబ్దాలుగా కొనసాగుతున్నా వాటిని ఎందుకని పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. సెప్టెంబర్ 26న బరేలీలో జరిగిన మత ఘర్షణల తర్వాత మౌలానా తాకిర్ రజాతో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న క్రమంలో కూల్చివేత తాజాది. 2 నెలల క్రితం బరేలీలో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్లను ప్రదర్శించిన ఊరేగింపు హింసాత్మకంగా మారడంతో ఘర్షణలు చెలరేగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సంఘటన తర్వాత ఆ మతాధికారితో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన అనేక ఆస్తులు, వ్యాపారాలు ఇలాంటి ఆక్రమణ నిరోధక డ్రైవ్లను ఎదుర్కొన్నామని స్థానికులు పేర్కొంటున్నారు. ఇది ఎంపిక చేసిన వారిని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలకు ఆజ్యం పోసింది. అయితే అధికారులు ఈ డ్రైవ్ పూర్తిగా చట్టబద్ధమైందని నొక్కి చెబుతున్నారు. సమాజంతో సంబంధం లేకుండా నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని బీడీఏ సీనియర్ అధికారి ఒకరు మీడియా సంస్థకు తెలిపారు. పిలిభిత్ బైపాస్లో కూల్చివేత కారణంగా రేగిన దుమ్ము బరేలీ ముస్లిం వర్తక సమాజంలోని కొన్ని వర్గాలలో అపనమ్మకాన్ని మరింత పెంచింది. వారు దీనిని సాధారణం కంటే సామూహిక శిక్షగా చూస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ భూముల్లో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాలుపంచుకోవాలని కోరారు. వేదిక వద్ద ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి అనేక మంది వీఐపీలు, ప్రముఖుల సందర్శనల దృష్ట్యా అంతర్జాతీయ కార్యక్రమానికి గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో ఒక్క ప్రతినిధి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని అధికారిక ప్రకటన తెలిపింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రతినిధులు, రాయబారులు, వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈ నెల 25 నుంచి వరుసగా సమీక్షలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. వేదిక వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ విధులను నిర్వర్తించడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. ఈ సమావేశానికి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయశంకర్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.